లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత ఇగో మన మిరప చెట్లకి ఇప్పుడు మెల్లమెల్లగా కాయలు పడతాయి. ఇగో టమాటా చెట్లకైతే చిన్న పందిరేసినాం. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ముచ్చట ఏంటంటే మన లాస్ట్ వీడియోలో మిరప చెట్ల కోసం మనం గూటలు నరికినాం కదా. సో అయితే కొన్ని తెచ్చినాం ఆల్రెడీ, మనం మిరప చెట్ల కొట్టినాం. ఇంకా కొన్ని తక్కువ అయితే నాన్న తీసుకొచ్చిండు. సో ఈ రోజు అయితే వాటిని కొట్టాలి. అట్లనే ఈ వీడియో ఏంటిదంటే ఈ రోజు అయితే మన పెరట్లో ఏమేమి ఉన్నాయనేది మొత్తం చూపెడతా వీడియోలో. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ మంచిగా గమ్మత్తుగా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత అయితే లాస్ట్ వరకు చూడండి. మొత్తం చూసినాక మీరైతే నవ్వాలని అయితే అనుకుంటున్నాను మన తోటను చూసినాక. సో ఇక మన తోట అయితే చూపెడతా. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే మొత్తం మిరప చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు ఉన్నాయి మిరప చెట్లు. మన మిరప చెట్లు వేసి దగ్గర ఒక 40 రోజుల దాకా అవుతుంది. సో ఇక్కడ గూటలు ఉన్నాయి కదా, ఈ గూటల్ని ఇప్పుడు కొట్టాలి. ఇక కొన్ని అయితే ఆల్మోస్ట్ కొట్టినాము. మనం ఆ రోజు 70 గూటలే నరికినాం, అవి అయితే సరిపోలేదు. ఇంకా కొన్ని తెచ్చిండు నాన్న, ఇవి కూడా సరిపోవు. ప్రజెంట్ ఇక్కడైతే కొన్ని ఉన్నాయి, కొట్టాలి. సో ఇప్పుడైతే మన మిరప చెట్లు ఇగో ఇట్లున్నాయి. ఇగో ఇట్లా గూటలు అయితే కొట్టినాం అన్నిటికీ. ఇంకా ఇటు సైడ్ తక్కువ పోయినాయి. మిరప చెట్లకి ఇప్పుడు మెల్లమెల్లగా కాయలు పడతాయి. ఇగో ఇక్కడ ఒక 2-3 కాసినాయి. ఇగో ఇప్పుడు పడతాయి. ఇగో ఈ చెట్టు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని చెట్లకు ఇప్పుడే చిన్న చిన్న పూతలు వస్తున్నాయి. ఇక ఆల్మోస్ట్ కాసులు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా అని అక్కడి వరకు అయితే వంకాయ చెట్లు ఉన్నాయి. ఇక్కడ కొంచెం తోటకూర ఉన్నది. ఇక్కడ కొంచెం సాంబార్ అలికినాం. ఇక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొన్ని టమాటా చెట్లు ఉన్నాయి. టమాటా చెట్లకైతే చిన్న పందిరేసినాం. మళ్ళీ ఇటు చూసినట్లయితే ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం వంకాయ చెట్లే ఉన్నాయి. ఇక్కడ ఒక 3 దొయ్యలు చేసినాం. తర్వాత ఉల్లిగడ్డ నారు వేద్దామని. ఇటు సైడ్ కూడా అక్కడ కనిపిస్తుందా, ఇటు సైడ్ కూడా అక్కడ సాంబార్ అలికినాం. అక్కడ టమాటా చెట్లే ఉన్నాయి. ఇవన్నీ మొత్తం చిక్కుడు చెట్లు. ఇదేమో అనప పొద. సో ఇట్లుంటుంది అన్నట్టు కథ. సో మిరప చెట్లు అయితే మన దగ్గరలో ఉన్న సలువుపల్లి కాడికి పోయి రూపాయికి ఒక మొలక. సో కొనుక్కొని వచ్చిన ఒక 150 మొలకలు మన దగ్గర ఉండే, కానీ అవి ఎట్లా కాస్తాయో చూద్దామని ఒకసారి ట్రై చేసినాం. సో మన దగ్గర అయితే మనం అలికిన నార అయితే అట్లనే ఉన్నది, అది కూడా చూపెడతా. ఇక్కడ ఉన్నది. సో ఇదే మనం అలికిన మిరప నారు. ఇది ఇట్లనే పెరిగింది, దీని అయితే పీకలేదు, అయినా కానీ మంచిగానే ఉన్నది. ఇప్పుడే చిన్న చిన్న పూతలు వస్తున్నాయి. సో ఇప్పుడైతే ఆ గూటల్ని మొత్తం ఒక్కొక్కటి చెట్ల మొదట కొడదాం. ఇటుకైతే గూటలు కొట్టడం కంప్లీట్ అయిపోయింది. అటైతే కొన్ని చెట్లకు తక్కువ పోయినాయి. ఇక ఇప్పుడైతే మిరప చెట్లకు నీళ్ళు పెట్టాలి. సో పైప్ అయితే అక్కడ ఉన్నది, అటు నుంచి పెడదాం. చలో ఇంతసేపు అయితే కరెంట్ లేకుండా మామ ఇప్పుడే కరెంట్ వచ్చింది, చూపెడతా. సో ఇక ఇప్పుడే కరెంట్ వచ్చింది, వేస్తానా. చలో ఇక ఇప్పుడైతే మనం మిరప చెట్ల కాడికి పోదాం. చలో మనం అయితే మోటార్ వేసినాం కదా, నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే నీళ్ళు పట్టాలి చక్కగా. ఇక నీళ్ళు పడితే ఇట్లా కాకుండా మొత్తం నీళ్ళు వస్తున్నాయి, మొత్తం నానపాలి ఈరోజు అయితే. ఇక మన మిరప చెట్టుకు నీళ్ళు పెట్టాక 2 రోజులు అవుతుంది. ఇక ఓళ్ళు మొత్తం ఉల్లాడినాయి. ఇగో చూడండి, మొత్తం ఉల్లాడింది, గట్టిగా అయింది. అందుకే ఈరోజు నీళ్ళు పెడుతున్నాం. ఇగో ఇప్పుడైతే ఈ ఫస్ట్ లైన్లో అక్కడ నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయి. సో అక్కడి వరకు అయితే నీళ్ళు అందాలి, అందితే మళ్ళీ 2 ఈ లైన్లో పెట్టాలి. ఇక అక్కడి వరకు అందితే మళ్ళీ 2వ లైన్లోకి జరపాలి ఈ లైన్లకు. ఇక మా పెరట్లో అయితే ముఖ్యంగా ఏమేమి ఉన్నాయంటే చిక్కుడు చెట్లు, అనప పొద, మిరప చెట్లు, వంకాయ చెట్లు, టమాటా చెట్లు, సాంబారు, ఇవి మాత్రమే ఉన్నాయి. అటుకే సైడు బీర చెట్లు కూడా 2 పెట్టినాం, కానీ అవి చూపించలేదు.
సో ఇవి మాత్రమే ఉన్నాయి. నీళ్ళు పట్టేకి పోదాం, అటు నీళ్ళు చూపెట్టాలి. ఇప్పుడైతే ప్రజెంట్ కరెంటు పోయింది. ఇది 1 2 3 ఈ 3 సార్లు మాత్రమే నాణ్యాయి. ఇంకెన్ని ఉన్నాయంటే 1 2 3 4 ఇంకా 4 ఉన్నాయి. ప్రజెంట్ అయితే కరెంటు పోయింది. ఇక ఇప్పుడైతే కరెంటు పోయింది. కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ప్రజెంట్ అయితే 3 నాణ్యాయి. ఇక మొత్తం మళ్ళీ కరెంట్ వచ్చినాక అన్ని మొత్తం నానపాలి. ఎన్నిటికి వస్తుందో తెలియదు కరెంటు. సో మళ్ళీ ఇక్కడ మీటర్లో చూసినట్టయితే కరెంట్ వచ్చింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. కరెంట్ వచ్చింది కానీ మోటార్ వస్తలేదు. అంటే వోల్టేజ్ తక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు మా మోటార్ నీళ్ళు రావు, అదొక ప్రాబ్లం ఉంది. సో ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఇది ఈరోజు వ్లాగ్. మరొక మంచి కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామా. ఉంటా మరి.